హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైనింగ్ డైరీస్. ఈరోజు మనము నోరూరించే ఎంతో టేస్టీగా ఉండే అలాగే చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే సొరకాయ హల్వాని చేద్దామా? ముందుగా మీడియం సైజ్ సొరకాయను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పీలర్తో పీల్ చేసుకోవాలి. అలాగే పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత సొరకాయ మధ్యలో గింజలు ఉండే మెత్తటి భాగాన్ని మీరు వీడియోలో చూసిన విధంగా తీసివేయాలి. ఇలా మధ్యలో ఉండే భాగాన్ని తీసివేసిన తర్వాత సొరకాయను గ్రేడర్తో తురుముకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. కొన్ని బాదం పప్పులు, కొన్ని జీడిపప్పులు, అలాగే కొన్ని వాటర్ మెలన్ సీడ్స్ వేసి గీలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన డ్రై నట్స్ను వేరొక ప్లేట్లోనికి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మనము ముందుగానే తురిమి పెట్టుకున్న సొరకాయను ప్యాన్లో వేసుకోవాలి. సొరకాయలోని వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఇనికిపోయిన తర్వాత కాచి చల్లార్చుకున్న 1.5 కప్ పాలు వేసుకోవాలి. పాలు మరిగేటప్పుడు మధ్యలో బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. పాలు మొత్తం ఇనికిపోయి మీరు వీడియోలో చూస్తున్న విధముగా తయారవుతుంది. ఇప్పుడు 1 కప్ షుగర్ యాడ్ చేసుకొని అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసిన తర్వాత సొరకాయ మిశ్రమం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. అలాగే మరొకసారి గీ వేసి కలపాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్న విధంగా హల్వాలోని గీ మొత్తం పైకి తేలే వరకు ఫ్రై చేయాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే సొరకాయ హల్వా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.